హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా పాప మ్యాగీ బర్త్డే అండి. డాక్టర్ తనుశ్రీ, మీ అందరికీ తెలుసు కదా. అందరూ తన బర్త్డేని కీ విషెస్ చెప్పండి, బ్లెస్ చేయండి. తను MBBS చదువుతున్నదండి. మా పాప మాకు పుట్టి మాకు సంతోషాన్ని తెచ్చింది, ఎంతో లక్కీని వర్తీని కూడా తెచ్చినదండి. మేమిద్దరం ఆడపిల్లలు అవడం వల్ల మా అమ్మకి మొదట నాకు గర్ల్ చైల్డ్ అంటే కొంచెం బాధపడ్డానండి. తను పెరుగుతూ నన్ను మార్చి ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఆడపిల్లలంటే ఎంతో ఇష్టపడిపోయే పరిస్థితికి వచ్చానండి. మగపిల్లలు అంటేనే ఇష్టం ఉండే నాకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టాన్ని పెంచిన మా పాప తన ప్రవర్తన బట్టి నేను మారిపోయాననే చెప్పాలండి. ఇదిగోండి మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రాఫ్స్. ఇది మిడ్నైట్ కేక్ కట్ చేయించాము, ఆ ఫోటో అనమాట. ఇదిగోండి చిన్న పాండా కేక్ తెచ్చాడు వాళ్ళ తమ్ముడు, కేక్ కట్ చేస్తున్నది. మా పాప గురించి చెప్పాలంటే తన గురించి చెప్పడానికి ఒక్క కంప్లైంట్ కూడా లేదనే చెప్పాలండి. ఎందుకనంటే అన్ని విషయాల్లోనూ మమ్మల్ని చాలా ప్రౌడ్ చేసింది. ప్రతి విషయంలో ఎడ్యుకేషన్లో ఏంటి, నీట్ రాసిన ఫస్ట్ అటెంప్ట్లోని ఫ్రీ సీట్ తను తెప్పించుకున్నది. చక్కగా కాలేజీలో కూడా అన్ని మనలు పొంది స్పోర్ట్స్లోనూ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్, కజిన్స్ని ప్రేమగా చూడటం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో కానీ, తల్లిదండ్రులను ప్రేమించడంలో కానీ, ఫ్యామిలీ వాల్యూస్ ముఖ్యంగా తెలిసిన పిల్లలండి. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళకి విరుద్ధంగా మమ్మల్ని ఎంతో ప్రౌడ్ చేస్తూ ప్రతి విషయంలోనండి. ఈ విషయంలో మేము బాధపడిన విషయం అసలు ఇప్పుడు తన పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు లేదండి. ఎప్పుడు సంతోషాన్నే కలిగించింది మా పాప ప్రతి విషయంలోనూ. ప్రతిరోజు స్పెషల్ అండి, తనతో ఉండడం ప్రతిరోజు స్పెషల్గానే అనిపిస్తుంది. ఇదిగోండి తనకి ఇష్టమైన చికెన్ కర్రీను, వడలు, పరవన్నం, జున్ను చేశానండి. తనకు వడలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని కొంచెం నీరసంగా ఉన్నా సరే ఓపిక చేసుకుని చికెన్ కర్రీ, వడలు చేసేసాను. చికెన్ కర్రీ వండడం సింపులేనండి, ఏం లేదు. రెగ్యులర్గా వండే చికెన్ కర్రీయే వండాను. వడలుకి మిక్సీ చేసుకున్నాను, పరవన్నం కూడా పొయ్యి మీద వేసేసాను. పరవన్నం అంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఈ పరవన్నం వండేప్పుడు మా మహికి కూడా చాలా ఇష్టం, అది కూడా గుర్తొచ్చిందనమాట. వడలు చేసేసాను. బెల్లం పరవన్నం చాలా బాగుంటుందండి. ఇది కూడా చిన్న చిన్న రెసిపీసే అండి, సింపుల్ రెసిపీసే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని చేసినవన్నీ వాటి ఫ్లేవర్ ఉంటుంది కానీ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుందని నా అభిప్రాయం. ఇంకా పెరుగు వడలు కూడా కొన్ని వేసుకున్నానని నేను. ఇదిగో వడలు, చికెన్ కర్రీ రెడీ అయిపోయినది. జున్ను, పెరుగు వడలు, పరవన్నము, లోపాడి నుంచి మామిడిపళ్ళు తెప్పించానండి. ఇలా మా పాప మార్నింగ్ ఏమో ఈ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో చేసినది, మధ్యాహ్నం వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో లంచ్, డిన్నర్ ఏమో వాళ్ళ MBBS ఫ్రెండ్స్తో డిన్నర్ అండి. ఈ వీడియో సబ్స్క్రైబ్